బెజవాడ ఎంపీ టికెట్ కేసినేని నానికి ఎందుకు ఇవ్వనన్నారు? పార్టీపై అసంతృప్తిగా ఉన్నందుక, సొంత పార్టీ నేతలపైనే కామెంట్ చేస్తున్నందుక, కేసినేని చిన్నికి బలం పెరుగుతున్నందుక, బెజవాడలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ఇన్నాళ్లుగా చూస్తూనే వస్తున్నారుగా. తిరువూరు ఘటనతో కాస్త హద్దు దాటేశారు. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నారా? చంద్రబాబు పంపిన రాయబారం సారాంశం ఏంటసలు? నాని వద్దకు రాయబారం, టికెట్ ఇవ్వనన్నారని నాని ట్వీట్, ఆ టాపిక్కే రాలేదని వెళ్ళిన వారి రిప్లై. మరి నిజం చెప్పేదెవరు? ఇక తెగడం ఖాయం అనుకున్నప్పుడు గడ్డిపోచ వేసినా చాలు దారం తెగిపోతుంది. కానీ తెగింది గడ్డిపోచ కాదు కదా, అంతకు ముందున్న బరువుకు. కేసినేని నాని విషయంలో కూడా ఇదే జరిగింది అనుకోవాలేమో. తిరువూరు రచ్చ తర్వాత కేసినేని నాని దగ్గరకు టీడీపీ అధిష్టానం నుంచి 3 నేతలొచ్చారు. ఇక చాలు ఆపేయండి అనేది ఆ రాయబారం సారాంశం. కానీ తిరువూరులో ఘర్షణ పడ్డారనే ఒకే ఒక్క కారణంతో ఇదంతా జరగలేదు. కొన్నాళ్లుగా కేసినేని నాని నుంచి వినిపిస్తున్న అసంతృప్త రాగాలకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఇప్పుడు జరిగింది కూడా అదే అంటున్నారు. కాకపోతే ఆ స్టేట్మెంట్స్ లోనే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చంద్రబాబు చెప్పారు కాబట్టే కేసినేని నాని దగ్గరకు వెళ్లాం అని నెట్టెం రఘురాం, కొనకళ్ళ నారాయణ, ఆలపాటి రాజా చెప్తున్నారు. తిరువూరు సభా వ్యవహారాలు చూసుకోనక్కర్లేదు అని మాత్రమే కేసినేని నానికి చెప్పి వచ్చామనేది ఆ 3 నేతల వర్షన్. కానీ కేసినేని నాని చెప్పింది వేరేలా ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థిగా మరో లీడర్కు ఛాన్స్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. సో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్టు టీడీపీ నేతలు తమకు చెప్పారని చెప్పుకొచ్చారు. కానీ నానితో జరిగిన చర్చల్లో అసలు విజయవాడ ఎంపీ టికెట్ గురించే ప్రస్తావన రాలేదు అనేది ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం చెప్తున్న మాట. ప్రత్యేకించి ఈ బహిరంగ సభ ఎలా విజయవంతం చేయాలి అనేటటువంటి దానికే పార్టీ బాధ్యతల్ని నిర్దేశించటం అనేది జరిగింది. నాని గారు కూడా పార్టీ ఆదేశం అదేనని అయినట్లయితే పార్టీ యొక్క ఆదేశాన్ని పూర్తిగా శిరసావహిస్తాను అని ఆయన చెప్పటం అనేది జరిగింది. వచ్చిన 3 అలా చెప్పకపోతే తానెందుకు ఆ మాట అంటాను అనేది కేసినేని నాని చెప్తున్న వర్షన్. అయితే ఇక్కడ మరో విషయం కూడా చర్చకు వస్తోంది. బహుశా కేసినేని నాని ఇంత త్వరగా బర్స్ట్ అవుతారని ఊహించి ఉండకపోవచ్చు. అందుకే నానితో ఎంపీ టికెట్ పై మాట్లాడలేదు అంటూ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఆ టాపిక్ రాకపోతే కేసినేని నాని ఇంత రియాక్ట్ అవుతారా అనేది అందరిలో వినిపిస్తున్న ప్రశ్న. ఒకవైపు అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని చెప్తూనే తానేం వెన్నుపోటు పొడిచే మనిషిని కాదని అన్నారు. ఈ వెన్నుపోటు అనే పదాన్ని ఎందుకు వాడారు, ఎవరిని ఉద్దేశించి వాడారు అన్న దానిపై ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే బాస్ ఈజ్ బాస్, బాస్ ఈజ్ గ్రేట్ అంటూ మాట్లాడారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు టీడీపీ నేతలకు. నేనైతే హిట్లర్ కూడా రైటే, జర్నలిస్ట్ హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాస్, బాస్ ఇస్ గ్రేట్. టికెట్ ఇవ్వనంత మాత్రాన నాని పోటీ చేయకుండా ఉంటారా? పెద్ద ప్రశ్నే ఇది. ఇదే సందర్భంలో కేసినేని నాని మరో మాట కూడా అన్నారు. ఒక ఫ్లైట్ లో ఖాళీ లేకపోతే మరో ఫ్లైట్ లో వెళ్తాం, అదీ కుదరకపోతే ప్రైవేట్ జెట్ లో వెళ్తామన్నారు. ఒక ఫ్లైట్ కాకపోతే మరొకటి అంటే అర్థం ఒక పార్టీ కాకపోతే మరో పార్టీ అనే అనుకుంటున్నారు స్థానిక నాయకులు. ప్రైవేట్ జెట్ లో వెళ్లడం అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అనే ఊహించుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కేసినేని నాని గతంలోనే చెప్పారు. తనకు అంత సత్తా ఉందని కూడా చెప్పుకొచ్చారు. నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది నా ఒక్కటిదే, అంటే నా ఒక్కటి డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు.
నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను. సరే, కేసినేని నాని చెప్పిన వర్షనే నిజం అనుకుందాం. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరొకరిని నిలబెడుతున్నారు అనే మాట వాస్తవమైతే ఆ అభ్యర్థి ఎవరు? బెజవాడ ఎంపీ టికెట్కు ప్రస్తుతం పోటీ పడుతున్నది ఇద్దరు. ఇప్పటివరకు నేరుగా చెప్పకపోయినా ఈ టికెట్ను ఆశిస్తున్నది కేసినేని చిన్ని అనే అనుకుంటున్నారు బెజవాడ వాసులు. కాబట్టే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడి టీడీపీ నేతల మద్దతు గెలుచుకుంటున్నారని చెప్తున్నారు. ఇదే విషయం కేసినేని చిన్నిని అడిగితే తాను సామాన్య కార్యకర్తను మాత్రమే అని చెబుతున్నారు తప్ప ఎక్కడా మనసులోని మాటను బయట పెట్టడం లేదు. నానిని వద్దన్నారంటే చిన్నీకి లైన్ క్లియర్ చేసినట్టే అనుకోవాలా? ఈ కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు టీడీపీ నేతలు. చిన్నీకి ఎంపీ టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉండి ఉంటే ఈ పాటికే వేరే సంకేతాలు వచ్చి ఉండేవని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి తిరువూరు సభ వ్యవహారాలను మాత్రమే చిన్నీకి ఇచ్చారని చెప్తున్నారు. నాని కాదు, చిన్ని కాదు, మరి విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరు? ఈ ప్రశ్నకు ఎప్పటినుంచో ఓ సమాధానం వినిపిస్తోంది. బీజేపీతో గనుక పొత్తు ఖరారైతే విజయవాడ నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత బరిలో ఉంటారని చెప్తున్నారు. ఆ నేత గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరినే అనే గట్టి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సుజనా చౌదరి విజయవాడ వచ్చి పరిస్థితులు అంచనా వేసుకున్నారు అనేది టాక్. సుజనా చౌదరికి గనక టికెట్ ఇస్తే కేసినేని నాని కూడా సహకరిస్తారు అనే అంటున్నారు. ఒకవేళ సుజనా చౌదరికి ఇవ్వకపోతే గనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ టికెట్ తనకే ఇవ్వాలని నాని చెప్పినట్టు కూడా బయట వినిపిస్తున్న మాట. నానికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే చాలు, చిన్ని హ్యాపీ అనేది లోకల్ గా వినిపిస్తున్న మాట. సో బెజవాడ టికెట్ బీజేపీకి ఇస్తే ఎలాంటి గొడవ ఉండదు అనేది అందరూ అనుకుంటున్న మాట. అయితే కేసినేని బ్రదర్స్ ను వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఎంపీ స్థాయికి తగ్గట్టుగా నానికి పదవి ఇస్తారని, కూతురు శ్వేతకు మేయర్గా అవకాశం రాకపోయినా ఈసారి ఆమెకు తగిన ప్రాధాన్యత కల్పించాలి అనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే తనకు మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయం గురించి చెప్పలేదని, భవిష్యత్లో తనకు గాని తన కూతురుకు గాని ఎలాంటి అవకాశాలిస్తారో హామీ ఇవ్వలేదని చెప్తున్నారు కేసినేని నాని. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి. తిరువూరు సభ జరిగేలోపు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి. ఈ సభ వరకు కేసినేని నాని దూరంగా ఉంటారేమో గాని ఆయన వర్గం మాత్రం తిరువూరులో పనిచేస్తూనే ఉంది. అసలు తిరువూరు సభకు ఏర్పాటు చేయమని చెప్పిందే ఎంపీ కేసినేని నాని అని ఎంఎస్ బేగ్ చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎంఎస్ బేగ్ ను నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలుస్తారని గతంలో కేసినేని నాని అనౌన్స్ చేశారు. రేపు జరగబోయే తిరువూరు సభకి కదిలి రా సభకి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా ఈ యొక్క సభ జయప్రదం చేయడానికి మనం అందరం కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా ఈ సభ జయప్రదం అయ్యిద్ది. మన ఎంపీ గారు ఆదేశాల మేరకు మేము ఫాలో అవుతున్నాం. రేపు మీటింగ్కి జయప్రదం చేయడానికి తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారి మధ్యలో ఆ వ్యవహారం ఉంది. మనకైతే జయప్రదం చేయాలనే ఆదేశాలు ఉన్నాయి అందరి తరఫున. మొత్తానికి కేసినేని నానికి ఈసారి ఎంపీ టికెట్ లేదు అనేది ఆయన మాటల ద్వారానే స్పష్టమవుతోంది. నానికి ఇవ్వనంటే చిన్ని పోటీ పడకుండా ఉంటారా? ఒకవేళ చిన్నీకే ఇస్తానంటే నాని ఒప్పుకుంటారా? ఇద్దరికీ కాకుండా మూడో వ్యక్తికి ఇస్తే ఇద్దరూ ఊరుకుంటారా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాననే మాట నాని నుంచి వచ్చింది కాబట్టి ఆ రూట్లో వెళ్తారా, లేక చెప్పినట్టుగానే వేరే ఫ్లైట్ ఎక్కుతారా? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.